నమస్తే. పొలిటికల్ వ్యాల్స్కు స్వాగతం. పార్లమెంటు ఎన్నికలైనాయి. పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చాలామంది రాజ్యాంగ పుస్తకాన్ని చూపించి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాము, రాజ్యాంగం కోసం చేస్తున్నాం అనేటువంటి చేశారు. అయితే ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి ఒక రోజు. ఎట్లా ప్రశస్తమైనది అంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించినటువంటి రోజు సరిగ్గా 50 సంవత్సరాలైంది. అయితే ఎమర్జెన్సీ విధించిన తర్వాత, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 19 నెలల పాటు ఈ దేశంలో ఎటువంటి రాజ్యాంగ హక్కులు లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వమైనటువంటి పాలనలో సాగినటువంటి చరిత్ర ప్రజలందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అందులో ఒక కీలకమైనటువంటి ఘట్టాన్ని, ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూడాలి. అదేమిటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠిక, ఇంగ్లీష్లో ఉన్నటువంటిది యథాతథంగా చెప్పినటువంటి దాంట్లో 2-3 ముక్కలు మిగిలిన అనేది చూసుకోవచ్చు. ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్ ఇట్స్ citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, and promote among them all fraternity, assuring the dignity of the individual. ఇదంతా ఓకే. ఇది 1949లో 6th day of November 1949 do hereby adopt, enact and give to the ourselves this constitution అన్నటువంటిది ఒక మాట వచ్చింది. ఇది అంబేద్కర్ నేతృత్వంలో అప్పుడున్నటువంటి రాజ్యాంగ సభ అందరూ కలిసి చేసినటువంటి ఈ భారత రాజ్యాంగంలో 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాత 19 నెలల పాటు ఈ దేశంలో ఎమర్జెన్సీ కొనసాగిన తర్వాత 77లో ఎన్నికలైన తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఆ ప్రభుత్వం ఓడిపోయింది. అయితే ఎమర్జెన్సీ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి దాఖలాలు ఒక మచ్చుతునక, ఒక ఉదాహరణ. 1975 నుంచి ఇప్పటిదాకా 50 సంవత్సరాల పాటు ఈ భారతదేశంలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీ ఏంటంటే ఇది ఒరిజినల్. ఇది 1976లో రాజ్యాంగంలో పీఠికను మార్చుకున్నటువంటి ఒక దరిద్రమైన 2 పదాలను అందులో పెట్టారు. దరిద్రం అనేటువంటి పదాలను నేను వాడుతున్నాను. తెలివిగా తెలిసి వాడుతున్నటువంటి ఒక దుష్ట దుర్మార్గమైనటువంటి దరిద్రమైనటువంటి పనికి మాలినటువంటి 2 పదాలను ఇందులో చేర్చారు. అవి ఒరిజినల్గా సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఏదైతే ఒరిజినల్ రిపబ్లిక్ పీఠిక ఉందో దాంట్లో సావరిన్లో సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. సోషలిస్టు, సెక్యులర్ అనేటువంటి పదాలు వచ్చిన తర్వాత ఈ దేశం మొత్తం మాయ కమ్మిపోయింది. సెక్యులర్ అనేటువంటి బూచి చూపి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. సెక్యులర్ అనేటువంటి పదాన్ని పెట్టి భారతదేశం సెక్యులర్ అని, నేను ఎక్కడ అంటే చెంగిచెర్లలో సంఘటన జరిగింది. హోలీ రోజు నాడు అక్కడ హోలీ ఆడుతున్నటువంటి వాళ్ళ మీద ఒక వర్గం వాళ్ళు దాడి చేస్తే ఆ తర్వాత మర్నాడో 2-3 రోజులకో నేను వెళ్ళిన పోలీసు వాళ్ళంతా పికెటింగ్ పెట్టిరు. బహుశా బండి సంజయ్ గారు పోయిన రోజు అనుకుంటా. వెళ్తే బండి సంజయ్ గారు ఎక్కడో మాట్లాడుతుంటే నేను పోలీసు వాళ్ళు అక్కడ పక్కన ఉంటే మాట్లాడుతుంటే పోలీసులు మాట్లాడుతున్నారు, ఇది సెక్యులర్ దేశము, ఈ సెక్యులర్లో వీళ్ళేంది చేసేది, వీళ్ళు ఇట్లనే మాట్లాడతారా. ఇన్స్పెక్టర్ స్థాయి, SHO స్థాయి ఉన్నటువంటి 2-3 పోలీసు వాళ్ళు మాట్లాడుతూ వాదిస్తున్నటువంటి అంశాన్ని నేను చెప్తున్నా. సెక్యులర్ భారత రాజ్యాంగంలో ఉంది కదా, భారత రాజ్యాంగాన్ని మేము కాపాడాలి కదా, మేము కాపాడుతున్నప్పుడు మీరు వచ్చి ఇట్లా రెచ్చగొట్టడం ఏంటి? భారత రాజ్యాంగంలో 5 సార్లు హజా చేయడం అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. దాన్ని ఆపేటువంటి దమ్ముందా? లేదు, మాట్లాడలేరు. రాజ్యాంగం చట్టం ప్రకారము దేశంలో గోవధ నిషేధించబడినది. దాన్ని ఆపేటువంటి దమ్ము, ధైర్యం, చట్టాన్ని మీ చేతిలోనే ఉంది కదా. ఆ రోజు మాట్లాడినటువంటి పోలీసులు, ఇన్స్పెక్టర్లు ఆపలేక మాట్లాడినటువంటి మాటల గురించి 2 విషయాలు చెప్తున్నా. ఈ 2 ఉదాహరణలు చెప్తున్నా. చెంగిచెర్లలో నాకు ఎదురైనటువంటి అనుభవంతో నేను చెప్తున్నటువంటి మాటలు. పోలీసులు
రాజ్యాంగాన్ని కాపాడుతాం, మేము చట్టం ప్రకారమే పనిచేస్తామని చెప్తారు కదా. చట్టం ప్రకారం గోవధ నిషేధించబడినది. చట్టం ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం దమ్ముంటే ఏ పోలీసు వాడైనా సరే పోయి చదువుకోండి. దేశంలో 5 సార్లు అజా చేయడాన్ని నిషేధించబడినది. ఏది మైక్లలో అజా చేయడం అంటే పోయి మసీదులలో చేయడం కాదు, లౌడ్ స్పీకర్లు పెట్టడం అనేటువంటిది నిషేధించబడినది. అమలు చేసేటువంటి దమ్ము ధైర్యం ఎందుకు లేకుండా పోయింది? ఇది మాట్లాడుతున్నటువంటి మాట. ఈ దరిద్రమైనటువంటి సోషలిస్టు సెక్యులర్ అనేటువంటి 2 పదాలు మన భారత రాజ్యాంగంలో చేర్చబడిన తర్వాత ఈ దేశం అధోగతి పాలైపోయింది. ఈ దేశంలో పనికి మాలినటువంటి చర్చలకు తావైంది. పనికి మాలినటువంటి చర్యలకు అది ఆస్కారం చూపెట్టినట్టయింది. భారతదేశంలో ఈ రాజ్యాంగంలోనే మనకు కనబడుతున్నటువంటి భారత రాజ్యాంగంలో అందంగా వేసినటువంటి ఈ చిత్రాలు చూసారా? రాముడు, రామయ్య వెనుక సీతమ్మ, సీతమ్మ వెనుక లక్ష్మణుడు, వాళ్ళ విజయయాత్ర, ఇవి భారత రాజ్యాంగంలో అందంగా వేయబడింది. మళ్ళీ సెక్యులర్ అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? సెక్యులర్ అనేటువంటి పదం పెట్టి మళ్ళా ఏ ఎమర్జెన్సీని అయితే తీసేస్తున్నామనేటువంటి ప్రకటన చేసిరో కానీ నిజానికి తీసేయబడలేదు. ఇప్పటికీ ఎమర్జెన్సీ అనేటువంటి చీకటిలో మగ్గబడుతున్నది భారత రాజ్యాంగం అని చెప్పడానికి భారతదేశ వీరులు, రాణి రుద్రమ లాంటి వాళ్ళు, వీళ్లకు సంబంధించినటువంటి ఫోటోలు అందులో వేయబడినటువంటి విక్రమాదిత్యుడికి సంబంధించినటువంటి రాజప్రసాదము, అక్కడ ఉన్నటువంటి కోర్ట్ యార్డు, ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటివి. ఇవి ఎందుకు మరి రాజ్యాంగంలో రాముడినే అడాప్ట్ చేసుకున్న తర్వాత ఎవరికి సంబంధించినటువంటి అయినా సరే వాళ్ళకు సంబంధించినటువంటి మత విశ్వాసాలు ప్రకటించవచ్చు. కానీ సెక్యులర్ అనేటువంటి పదం పెట్టి ఈ దేశంలో విచ్చలవిడిగా హిందుత్వానికి దెబ్బ కొట్టినటువంటిది ఇప్పటికీ భారతదేశ రాజ్యాంగము. భారతదేశము ఎమర్జెన్సీ చీకటిలో మగ్గుతోంది. మరి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నటువంటి రాజ్యాంగం మార్చబడుతుంది అని ప్రచారం చేసి లబ్ధి పొందినటువంటి పార్టీయే రాజ్యాంగాన్ని చీకటిలో నెట్టి తుంగలో తొక్కి దేశంలో చీకటి రోజులను తెచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుందనేటువంటి ప్రచారం చేస్తే, మార్చినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినటువంటి వాళ్ళు, అత్యయిక పరిస్థితి పెట్టినటువంటి వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ రాముడికి సంబంధించినటువంటి ఈ దేశ సంపద, వారసత్వ పరంపర, జ్ఞాన పరంపరను ప్రజలకు అందించాల్సినటువంటి అంశాలను పక్కకు నెట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సోషలిస్టు, సెక్యులర్ అనేటువంటి నీచమైనటువంటి తుచ్చమైనటువంటి 2 పదాలను అందులో పెట్టి లౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి భారతదేశ ప్రజలు ఇది ఒకసారి చర్చకు తీసుకురావాలి. భారతదేశంలో ప్రజలంతా ఒకసారి చర్చకు రావాలి, ఒక ఉద్యమం రావాలి. రాజ్యాంగంలో సెక్యులరు, సోషలిస్ట్ అనేటువంటి పదాలను తొలగించాలనేటువంటి ఒక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నిజంగా రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్పారు కదా. రాజ్యాంగాన్ని మార్చి సెక్యులరు, అదేవిధంగా సోషలిస్ట్ అనేటువంటి నీచమైన పదాలను అందులో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చుట గురించి మాట్లాడడం అనేటువంటిది కొంత హాస్యాస్పదమైనటువంటిది. భారత ప్రజలు ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఏ అత్యయిక పరిస్థితి పెట్టి చీకటిలో మగ్గివేయబడినటువంటి, చీకటిలోకి నెట్టబడినటువంటి ప్రజలు తిరిగి మళ్ళా కాంగ్రెస్లో అధికారంలోకి తెచ్చిన తర్వాత ఇంకేమీ మాట్లాడలేం. కానీ ఇప్పటికైనా ప్రజల్లో ఇది 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా పూర్తిగా ఇది మార్చేయబడాలి. కేవలం రాముడు మాత్రమే మన రాజ్యాంగం మీద ఉండే విధంగా నిజంగా కూడా మార్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.